కుబేరుడు యక్షులకు రాజు, సిరి సంపదలకు అధిపతి. ఈయన్నే ధనపతి అని కూడా అంటారు. కుబేరుడు ఉదారుడు అయినప్పటికీ తన సంపదను ప్రదర్శించాలనే గర్వం అతనిలో ఉండేది. నా సంపదే నన్ను ఇతరుల కంటే గొప్పవాడిని చేస్తుంది అని అతడు అనుకునేవాడు. కుబేరుడు ఉదారుడు అయినప్పటికీ తన సంపదను ప్రదర్శించాలనే గర్వం అతనిలో ఉండేది. ఒకరోజు ముల్లోకాలలో కని విని ఎరుగని మహావిందును ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. అందరూ దేవతలను ఆహ్వానించాలని, ముఖ్యంగా గణేశుడిని ఆకర్షించాలనే కోరికతో ఉండేవాడు. మహారాజులు, అధిదేవతలు, దేవుళ్లను ఆహ్వానించాలనుకున్నాడు. గణేశుడు కూడా నా విందుకు వచ్చి నన్ను ప్రశంసిస్తే నా గొప్పతనం అందరికీ తెలిసిపోతుంది అని ఆలోచించాడు. ఆహ్వాన పత్రికలు రాయించాడు. అనుకున్నదే తడవుగా ఆనందంతో కుబేరుడు గణేశుడికి దేవదూత ద్వారా ప్రత్యేక ఆహ్వానం పంపించాడు. గణేశుడు మృదువైన చిరునవ్వుతో ఆహ్వానాన్ని అంగీకరించాడు. విందు రోజు కుబేరుడి రాజభవనం వెలుగులతో, అలంకారాలతో మెరిసిపోయింది. బంగారు వర్ణ కాంతులలో కుబేరుని భవనం మెరిసిపోసాగింది. పొడవాటి బల్లలపై రకరకాల రుచికరమైన తినుబండారాలు అమర్చబడ్డాయి. ముల్లోకంల నుండి వచ్చిన అతిథులు వాటి ముందు ఆసీనులయ్యారు. గణేశుడు వచ్చినప్పుడు కుబేరుడు ఆయనకు గౌరవంగా నమస్కరించి ఘనంగా స్వాగతించాడు. ముందుగా గణేశుడికి ఎంతో ప్రీతికరమైన మోదకాలను ఆరగించడం ప్రారంభించాడు. ఇక అందరూ భుజించడం ప్రారంభించారు. తీపి పదార్థాలు మరియు వివిధ రకాల వంటకాలను గణేశుడు ముందుంచారు సేవకులు. మొదటి వంటకం పెట్టగానే గణేశుడు రుచి చూస్తూ ఆనందంగా తిన్నాడు. ఒక్కొక్క తారు తిన్నా కొద్దీ ఆయనకు ఆకలి మరింత పెరగసాగింది. ఎంత వడ్డించినా గణేశుడు అన్నీ ఆరగించాడు. అయినా అతని ఆకలి తీరలేదు. వచ్చిన వారంతా గణేశుణ్ణి ఆశ్చర్యంగా చూశారు. వంటవారు పరుగులు తీశారు. వంటశాలలో ఉన్న వంటకాలు అన్నీ అయిపోయాయి. అయినా అతని ఆకలి తగ్గలేదు. ఇంకా తీసుకురావాలని పురమాయించాడు గణేశుడు. మరలా వండిన పదార్థాలను గణేశుడు ముందుంచారు వంటవారు. వాటిని కూడా ఆరగించాడు గణేశుడు. వండిన ఆహార పదార్థాలను భుజించిన గణేశుడు ఇంకా నా ఆకలి తీరలేదంటూ గిడ్డంగిలో ఉన్న పచ్చి కూరగాయలు, పళ్లను ఆరగించాడు. అవి కూడా చాలేదు అన్నట్లు గణేశుడు కుబేరుని కోశాగారానికి వెళ్లి బంగారు నాణాలు మొత్తం ఆరగించాడు. ఇది చూసిన సేవకుడు, ప్రభు, అవి బంగారు నాణాలు, వాటిని ఆరగించకూడదు. నేను వెంటనే ఈ విషయాన్ని కుబేరుడికి తెలియజేయాలి. ప్రభు, నేను మూర్ఖుడిని. నా సంపదే నాకు గొప్పతనం ఇస్తుందని భావించాను. ఇప్పుడు గ్రహించాను. నిజమైన సంపద బంగారంలో కాదు, హృదయంలో ఉందని. గణేశుని ఉపదేశంతో కుబేరుడు మారిపోయాడు. ఆ రోజు నుండి తన సంపదను ప్రదర్శించక దానధర్మాలు చేశాడు. నిజమైన సంపద వినయం, విధేయత. హృదయంలోనే గొప్ప నిధి ఉంటుంది.